ఇప్పుడు వచ్చే లైఫ్ లో లేదు. చంద్రబాబు నాయుడు ఇల్లు ఇచ్చాడంటే 25,000 అంతా కట్టించుకుంటారు. రాలేదు. ఇప్పుడు ఇది కూడా 35,000 కట్టమంటారు సార్. అది ఇప్పుడు 35,000 కట్టాలి. 35,000 ఇల్లు కాదు, అదే మంచి పాయింట్. ఇచ్చారండి. స్థలం ఇచ్చారా? నీకు స్థలం వద్దు, కావాలా వద్దా? కావాలండి. నీ స్థలం మీద నమ్మకం ఉందా లేదా? నువ్వు చెప్పు, ఉన్నదాని చెప్పు. నువ్వు 35,000 లింక్ పెట్టకు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడు. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలా చంద్రబాబు నాయుడు లాంటి యాదవులందరూ కూడా ఈరోజు దుష్ప్రచారం చేస్తున్నారు. నీకు 7.5 లక్షల రూపాయలు స్థలం ఇచ్చి రిజిస్ట్రేషన్ చేస్తే నాకు స్థలం వస్తుందా రాదా అంటున్నావు. నీలాంటి వాళ్ళు ఉండబట్టి ఇలాగ తగలడుతుంది. 35,000 దేనికి కట్టమన్నారు? దేనికి కట్టమన్నారు 35,000? దేనికి కట్టమన్నారు 35,000? దేనికి కట్టమన్నారు చెప్పు? 35,000 రిజిస్ట్రేషన్ కాదు. నీకు అదే తెలియలేదు. నీకు ఊరికి కూడా ఇవ్వకూడదు ఈ రోజుల్లో. జనాలకు అలాగ ఉంది లోకం. లంచాలు తీసుకుని ప్రతిదానికి జనభూమి కమిటీలు ఉండి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పెన్షన్కి లంచం, ఆరోగ్యశ్రీ కార్డుకి లంచం, రేషన్ కార్డుకి లంచం, ఇళ్ల పట్టాకి లంచం, ఏ సర్వీస్ కావాలంటే లంచాలు తీసుకునేవాడు. వాలంటీర్లు ఇంటింటికి వచ్చి ఓటో తారీఖు వచ్చేటప్పుడు ఫంక్షన్ ఇచ్చి అమ్మ మీకు ఇల్లు ఉందా లేదా, ఇల్లు లేకపోతే ఇళ్ళ పట్టా రాయిస్తాం అనేటప్పటికి మీలాంటి వాళ్ళు ఎలా మాట్లాడతారు? మీరు తెలుసుకోండి ఫస్ట్. నీకు 6 నుంచి 7.5 లక్షల రూపాయలు సైట్ ఫ్రీగా ఇచ్చారు. నీకు రిజిస్ట్రేషన్ అయిపోయింది, నమ్మకం లేదంటున్నావు. నేను 35,000 ఎందుకు కట్టమన్నారు? నీకు ఇళ్ళ స్థలం ఇచ్చి 1,80,000 రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చి, ఇసుక ఫ్రీగా ఇచ్చి, సిమెంట్ 40% సబ్సిడీ, స్టీలు 40% సబ్సిడీ, ఎలక్ట్రికల్ శానిటేషన్ 40% సబ్సిడీ. ఇవన్నీ ఇచ్చినా సరే కొంతమంది ఏం చేశారంటే మా కూలి పనో ఇంకోటి ఏదో చేసుకుంటాం, మేము వెళ్ళి కట్టుకోలేమన్నారు. కాబట్టి దానికి ఏం చేసినాడు? ఎవరో కాంట్రాక్టర్ కట్టాలి. కాంట్రాక్టర్కి ఇచ్చారు. ఇచ్చినప్పుడు నువ్వు వెళ్ళి కట్టుకుంటే 1,00,000 రూపాయలు ఖర్చు అవుద్ది. దానికి కూడా 35,000కి మాట్లాడి 35,000 మార్జిన్ మనీ కింద మాత్రమే కట్టమన్నారు. మీలాంటి వాళ్ళు కూడా అలా దుష్ప్రచారం చేస్తే ఎందుకంటే దుర్మార్గం లేదు. ఎందుకంటే నువ్వు మాట్లాడేది తెలిసి తెలియకపోతే తెలుసుకోండి, చెప్పినోడు వినండి. ఇప్పుడు పాత గవర్నమెంట్లో ఇల్లు ఇచ్చేస్తానంటే 25,000 కట్టేశారు. ఇల్లు లేదు, ఇళ్ళ స్థలం లేదు. ఆ ఓట్లు వేస్తారు. అప్పుడు ఓట్లు వేస్తారు ఇళ్ళ స్థలం ఎక్కడ పోతుందని. ఇప్పుడు ఆ డబ్బులు పసుపు కుంకుమని నామాలు పెట్టాడు. జనాలు అందరి చేత 25,000 చొప్పున కట్టించుకుని ఆ డబ్బులు పట్టుకెళ్ళి పసుపు కుంకుమకి మళ్ళీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. అప్పుడు ఎవరో మాట్లాడలేదు. అప్పుడు ఎవరో మాట్లాడలేదు. అప్పుడు శుభ్రంగా నేను ఇప్పుడు దాకా రాజకీయాలు మాట్లాడలేదు. శుభ్రంగా ఇళ్ళ కష్టాల కోసం నువ్వు సైకిల్ గుర్తుకు కుట్టారు. మొన్న కూడా ఇక్కడ కార్పొరేటర్ని కూడా అదే గుర్తు కొట్టారు మీ ఏరియాలో. అయినా మేము మీకు ఏమన్నా మీ దగ్గరికి వచ్చి ఎవరికైనా పథకాలు ఆపాం? అమ్మ అలాగే ఎవరన్నా ఓటేయలేదని మీ దగ్గర ఎవరైనా పార్షియాలిటీ చూపించాం మేము? ఎక్కడైనా కులం కానీ మతం కానీ ఎవరైనా అడిగారా? మీరు ఓటేసారా లేదా అని అడిగారా? పెన్షన్ ఉన్న వాళ్ళకి పెన్షను, చేతి అర్హత ఉన్న వాళ్ళు చేత, తోడు అర్హత ఉన్న వాళ్ళు తోడు, చేదోడు అర్హత ఉన్న వాళ్ళకి చేదోడు, ఇళ్ళ పట్టా లేని వాళ్ళకి ఇళ్ళ పట్టా. అడిగి ఆరోగ్యశ్రీ కార్డు ఉందా లేదా అని ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తున్నారు. కొత్తగా ఇల్లు మారితే అమ్మ మీరు ఇల్లు మారారా మ్యాపింగ్ చేయించుకొని మీకు రేషన్ కార్డు ఇస్తున్నారు. మీరు కూడా గమనించాలి. ఏదో నోటుకు వస్తే ఏదో వస్తే అది ఇలా తప్పుగా మాట్లాడుకుని